తాతగారి గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకని వారి జీవితంలో గురు పూజలలోని కొన్ని మంచి సంఘటనలు ఒక సందేశాత్మకమైన చిరునాటిక కింద జీవన జ్యోతిలో నుంచి తీసుకుని ఈ నాటకం రాయటం జరిగింది. ఇది పిల్లలకి పెద్దలకి కూడా ఈ గురు పూజల మహత్యం ఈకే గారి యొక్క విశిష్టత తెలియజేస్తుందని ఆశిస్తున్నాము. పిల్లల్ని ఆశీర్వదిస్తారని. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. నేను 5వ తరగతి చదువుతున్నాను. మహాత్ములు, సద్గురువులు ఈ భూమి మీద ఒక మంచి కార్యం సాధించడానికే వస్తారు. అజ్ఞానంలో ఉంటూ స్వార్థంతో కామ క్రోధాలతో నిండి సరి అయిన మార్గం తెలియని వారికి అందరికో వీరు మార్గదర్శకులుగా వెలుగు చూపుతారు. భగవంతుని గురించి, ఆత్మ గురించి, ప్రేమ, సేవ, త్యాగం గురించి అర్థమయ్యేలా చేసి చూపించే ఆదర్శ పురుషులు వీరు. అటువంటి ఆకాశ జ్యోతి అయిన జగద్గురు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు గురించి శ్రీ కొత్తరామ కోటయ్య గారు చెప్పిన సంఘటనని ఇవాళ మీ ముందు ఉంచుతున్నాం. ఈ అవకాశం మాకు మాస్టర్ ఈకే గారు, శ్రీ తాత గారు మనం జీవితంలో ఎలా ఉండాలో మొదలైన విషయాలు తెలియజేస్తున్నది. మీ ఆశీస్సులతో ఈ చిరునాటిక మాస్టర్ ఈకే గారి ఆశీస్సులతో శ్రీ కొత్తరామ కోటయ్య గారిచే కారంపూడిలో స్థాపించబడిన బాలబాను విద్యాలయ విద్యార్థులం సమర్పిస్తున్నాం. మాస్టర్ నమస్కారం. నమస్కారం. నా పేరు సూర్యాఖిల్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను వేసే పాత్ర మాస్టర్ ఈకే గారు. నమస్కారం. నా పేరు సాజిద్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను వేసే పాత్ర తాతగారి పాత్ర. అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను వేసే పాత్ర సాధకుడు. అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను వేసే పాత్ర సాధకురాలు. అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను వేసే పాత్ర సాధకురాలు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను వేసే పాత్ర సాధకురాలు. అందరికీ నమస్కారం. నా పేరు నిఖిల్. నేను చదువుతుంది 4వ తరగతి. నేను వేసే పాత్ర పేరు విక్రమార్కుడు. అందరికీ నమస్కారం. నా పేరు లితిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను వేసే పాత్ర అమ్మవారు. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను వేసే పాత్ర వృద్ధుడు. నమస్కారం గురువు గారు. నాకు చెయ్యి బాగా నొప్పిగా ఉంది. అలాగే గురువు గారు. నమస్కారం గురుగారు. నాకు బాగా కడుపులో నొప్పిగా ఉంది. తీసుకో నాయన, ఇది వేసుకో. అలాగే గురుగారు. నమస్కారం గురువు గారు. నాకు తల బాగా నొప్పిగా ఉంది. మీ దగ్గర మందులు తీసుకోవడానికి వచ్చాను. తీసుకో నాయన, తీసుకోమ్మా, ఇది వేసుకో. అలాగే గురువు. నమస్కారం గురువు గారు. నాకు చెయ్యి బాగా నొప్పిగా ఉంది. తీసుకో అమ్మా, ఇది వేసుకో. అలాగే గురువు గారు. నమస్కారం గురువు గారు. వడ్డన జరుగుతోంది. ఇదిగో భోజనానికి తొందర లేదు. ముందు వీరి సమస్యలు చూడని మీరంతా భోజనం చేయండి. అలాగే గురువు గారు. అదిగో చూసారా మాస్టర్ గారు, మా గురువు గారు నాకు చెప్పింది ఆచరణలో చూపుతున్నారు. అదే నిజమైన మార్గదర్శకత్వం. ఏంటి తాతగారు, మీ గురువు గారు మీకేం చెప్పారు? అది ఇప్పుడు మాస్టారు గారు చేసి చూపించడం ఏమిటి? మా గురువు గారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు నాకు ఈ సాధనలో గుర్తుంచుకోవాల్సినవన్నీ చిలకకి నడిపి చెప్పారు. అందులో ఒకటి ఏమిటంటే, మన వద్దకి వచ్చే వాళ్ళంతా పరాత్పరులే. వాళ్ళు మన వద్దకి వచ్చారని వారిని చిన్న చూపు చూడకూడదు. ఆ గురువే, ఆ పరాత్పరుడే వారి రూపంలో వచ్చారని గుర్తుంచుకోవాలి. చూసారా, మాస్టర్ గారు తన భోజనం కంటే వారి సేవను ఎంత ఆనందంగా
చేస్తున్నారు. అవునండి తాతగారు, మాస్టర్ గారిలో అలసట, విసుగు, నీరసం ఏమీ లేవు. ఉదయం నుంచి మందులిస్తున్న అదే చిరునవ్వు, అదే సంతోషం అందరికీ పంచుతున్నారు. అదే మనం నేర్చుకోవాలి. వీరి నుంచి గురువులు, జగద్గురువులు అంటే ఎవరో కాదు, గడ్డాలు, మీసాలు, కాషాయ వస్త్రాలతో ఉంటారనుకుంటారు చాలా మంది. కానీ వారు మన మధ్యే, మనతోటై ఉంటారు. వారిని మనం తెలుసుకోలేం. ఒకసారి నారదుడు పాండవులకి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడండి నారదుడు? చెప్పండి తాతగారు, ఏం చెప్పాడు నారదుడు? పాండవులకి కృష్ణుడు బంధువు, హితుడు, గురువు. అవునా? అవునండి. కృష్ణుడు అంటే వాళ్ళందరికీ ప్రాణం. కృష్ణుడిని పూర్తిగా ఎరుగుదల లేదు. కృష్ణుడు అంటే వాళ్ళందరికీ ప్రాణం. అందుకే నారదముని ఏం చెప్పాడంటే, ఓ ధర్మనందన, ధర్మరాజా, బ్రహ్మాలకి కూడా జనార్దనవు. మాటలో గాని మనస్సులో గాని అందుకోవడం అసంభవం. అటువంటి పరబ్రహ్మము మీతో పాటు, మీ మధ్య, మీ చెలికాడై, మీ భావమర్ధ్యై, మీ స్నేహితుడై మహాఫలితాలు మీకు అందించడం మీ మహాభాగ్యం. అవును, పాండవులు ఎంతో అదృష్టం చేసుకున్నారు. నిజమే, అందరికీ ఇంత భాగ్యం ఉండదు. మరి అక్కడే మీరు పొరపడుతున్నారు. ఇప్పుడు మనందరం ఎంతో భాగ్యవంతులం. అవునా తాతగారు, కృష్ణుడు మన దగ్గర ఉన్నాడా? అవును, మనకి సుదర్శనత్వం కలిగితే మన వెంట ఉన్న జగద్గురు శ్రీ మాస్టర్ గారిని మనం గుర్తించగలుగుతాం. ఆయన వేదాలు రూపు కట్టిన మూర్తి. ఏ ఆర్భాటం లేదు, మునివేషం లేదు. నిరాడంబరంగా ఉండే మాస్టర్ గారు సిద్ధస్ఫటికం లాంటి వారు. మనకి సులువైన భాషలో సమస్త పురాణాలు, శాస్త్రాలు అందిస్తున్నారు. అవి అన్నీ గాయత్రి వెలు నుండి వస్తున్న తరంగాలే. అంటే నారదముని పాండవులకు చెప్పినట్టు శ్రీ మాస్టర్ గారు మన మధ్య ఉన్న జగద్గురువే కదా? చక్కగా చెప్పారు. మాస్టర్ గారు మనందరికీ చెలి, గురువు, సారథి, ప్రియుడు. మహాఫల సందాయకులు. కొద్ది పెట్టుబడికే పెద్ద భాగ్యాన్ని ఇచ్చేవారు. ఇట్టివారు దొరకడు సామాన్యమా? ఆయన మాటలకు దర్శించడానికి మనం కృషి చేయాలి. మాస్టర్ గారి ప్రవచనం వేలైంది. పదండి విందాం. రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మాస్టర్ గారు చాలాసార్లు తమ ఉపన్యాసాలతో నామ సంకీర్తనం ఎంత గొప్పదో చెప్తుంటారు. నారదుడు, తొందరుడు, ఆంజనేయుడు, కబీరు, రామదాసు, మీరా వీరందరూ సంకీర్తనం చేసి తరించిన వారే అని చెబుతారు. జాతి, కులం, మతం, అంతస్తులు ఇలాంటి భేదాలు మనం కీర్తన చేస్తుంటే నశిస్తాయని, మనం కీర్తన చేస్తుంటే మన అందరి హృదయాలలో ఆ భగవంతుడే ఉంటాడని ఒకసారి మాస్టర్ గారు చెబుతుంటే విన్నాం తాతగారు. మాస్టర్ గారి మాటలు వింటుంటే కాలం ఎలా గడిచిపోతుందో ఎవ్వరికీ తెలియదు. మధ్యలో కథలు చెప్పి ఆనందింపచేస్తారు. నిజమే. పైగా మన సమస్యలన్నిటికీ మనం అడగకుండానే వారి మాటల్లోంచి చక్కటి సమాధానాలు వస్తాయి. మన చికాకులు, ఆవేశాలు అన్నీ మయమైపోతాయి. అరుగో మాస్టర్ గారు, జగద్గురువులు శ్రీమాన్ ఎకిరాల కృష్ణమాచార్య గారు వస్తున్నారు. వాసుదేవ. పరమ పవిత్రమైన రామనామ సంకీర్తన చేస్తున్న
భక్త బృందానికి నమస్కారం. యోగ మిత్రులకు నమస్కారం. రామనామం మనసును పవిత్రం చేస్తుంది. రామనామం పలికే ప్రతిసారి శ్రీరాముని దివ్యమంగళ విగ్రహం, ఆయన దివ్య గుణాలు గుర్తు తెచ్చుకోవాలి. ఆయన పితృవాక్య పరిపాలన, ధర్మదీక్ష, ఆతులని రక్షించే గుణం, అసమాన శౌర్యం అన్నీ గుర్తుకు రావాలి. ఆయన కళ్యాణ గుణాలు మనకి అలవడాలి. మన దోషాలు ఆయన వెలుగులో క్షాళనం కావాలి అని కోరుతూ సంకీర్తన చేయాలి. భక్తితో నామ సంకీర్తనం చేస్తే రామరాజ్యం మనలో వెలుస్తుంది. అంతేకాని రామకోటి రాస్తే పుణ్యం వస్తుందని సైక్లో స్టైల్ చేసి రామనామం ప్రింట్ తీస్తే పుణ్యం వస్తుందా? రాదు. హఠాతోపలకు ఫలితం శూన్యం. మీకు విక్రమార్కుడు కథ దీనికి ఉదాహరణగా చెబుతా. ఒకరోజు విక్రమార్కుడు మారువేషంలో తన రాజ్యంలో సంచరిస్తున్నాడు. అయ్యా తమరారు, మీ పక్కన రాశిగా ఉన్న యజ్ఞభస్మం ఏమిటి? దేనికోసం మీరు పూజ యజ్ఞం చేస్తున్నారు? దయచేసి సెలవు. నాయన, గత 50 సంవత్సరాలుగా నేను శ్రీ కాళికామాత దర్శనం కోసం ఎంతో నిష్ఠగా యజ్ఞం చేస్తున్నాను. ఏం లాభం? ఇప్పటి వరకు నాకు ఆ దేవి ప్రత్యక్షం కాలేదు, నాపై కరుణ చూపలేదు. నేనేమో ముసలివాడినైపోయాను. ఏమిటి? ఇన్ని సంవత్సరాలు సాధన చేసినా అదేవి పలుకలేదా? ఆమె కరుణామై, తన బిడ్డలపై అపార ప్రేమ గల మాతృమూర్తి. ఆ దేవి నీకు దర్శనం ఎందుకు ఇవ్వలేదు? విచిత్రంగా ఉందే. అమ్మా కన్నించు తల్లి, నీ దర్శనం నీ బిడ్డలకి ఇవ్వు. అమ్మా దయచూపు. అమ్మా కరుణించు తల్లి, నీ దర్శనం నీ బిడ్డలకి ఇవ్వు. అమ్మా దయచూపు. అమ్మకి నా మీద దయలేదా? పలుకుకోలేదా? అమ్మ పలుకు నీ జన్మ వ్యర్థం. నా శిరస్సు తల్లి పాదాల కడ అర్పిస్తాను. కుమారా, ఎందుకు ఈ సాహసం? నీవు జగన్మాతవు, ప్రేమమూర్తివి. ఈ సాధకుని యందు దయ ఉంచు తల్లి. మీ దర్శన భాగ్యం కోసం తపిస్తున్నాడు కదా. నాకు నా పిల్లల పట్ల ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. వానికి ప్రత్యక్షం కావాలనే సిద్ధంగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ వాడు నన్ను పిలువనిదే నేను ఎలా పలుకను? అదేమి తల్లి, పూజ నీ కోసమే కదా. యజ్ఞం మంత్రం వాడు వీడినే చూస్తున్నాడు. ఒక్కనాడైనా నాకు వినబడే అట్లుగా అమ్మా అని నోరారా పిలువనే లేదు. కరుణామయి, మాకు నీ ప్రేమ, నీ కరుణ పొందాలంటే కావాల్సింది పై పటాటో పాలు కావాలని చెప్పావు. నిన్ను హృదయంలో నిలుపుకోవాలి, నిన్ను స్మరించాలి. ధన్యులమ్మా. చూసారా? మనస వాచ మీరందరూ శ్రీరాముని స్మరించి సంకీర్తనం చేసి తరించండి. శుభం. చూసారా ఎంత చక్కటి సందేశం ఇచ్చారో మాస్టర్ గారు. మన మనసులోకి కమ్మిన పొరలను తొలగించడం, అజ్ఞానం అనే కారు చీకట్లో దీపం వెలిగించడం కర్తవ్యం ఉపదేశించడం ఆయన అనుగ్రహం. త్రికరణ శుద్ధిగా మాస్టర్ గారిని అనుసరించిన వారు యోగ సాధన పట్ల శ్రద్ధ కలవారు. ఏ విషయంలోనూ ఏ సంశయాలు ఉంచుకోనవసరం లేదు. ఆయన ఉపన్యాసాలకు వెళ్ళడమే యోగ సాధన. మాస్టర్ గారి యోగ మార్గం అంతా ఆయన వాక్కులలోనే నిండి ఉంది. మాస్టర్ నమస్కారం. మాస్టర్ నమస్కారం. కరుణా కటాక్షములు రక్షించు సదా తన్మయంబై వర్ధిల్లడు భక్తి ఉనయ నిత్యానంద ఆరోగ్య
దీనిని చక్క గుర్తింపరు. మాస్టర్ సి ఏ వే నమస్కారం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వాసుదేవ. మన బాలభాను విద్యాలయం కూడి చిన్నారులు ప్రదర్శించినటువంటి ఈ నాటిక రచించినటువంటి వారు మన వరలక్ష్మమ్మ గారు. సో దిస్ small playlet was composed. This small playlet was composed by our Varalakshmi garu. She is a great devotee of Master, and through her discourses and many places she inspires people about his yoga. So she has composed, and these all children, they belong to our school of Master, little children. So they have enacted this playlet in a very wonderful manner, in a lively manner. That boy, young boy, has enacted as Master E.K., and another boy has enacted as Ramakotaya Tatagaru. So like this, all devotees, and how Master used to train people, and through his discourses, through his presence, that is the essence of this playlet. So she has composed and trained them, and they have played in a wonderful manner, in a lively manner. We could see Master and Tatagaru and devotees in these small children of this school. Vasudeva.